ఫ్రమ్ జీబ్రా టీమ్. అక్కడ జీబ్రా ఫిల్ ద బ్లాంక్స్ ఉంది హ్యాష్ ట్యాగ్ పెట్టి, అక్కడ మీరు ఏదైనా రాస్తే అదే రేపటి ట్రెండ్ అవుతుంది ఆన్ ట్విట్టర్. సో రిక్వెస్టింగ్ యూ టు జస్ట్ ఫిల్ ఇన్ జీబ్రా తర్వాత మీరేం రాయాలనుకుంటున్నారో వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఆఫ్టర్ జీబ్రా. Maha, thank you very much. Sorry, మర్చిపోయాను. నేను మహా నెక్స్ట్ షో సినిమా చేస్తున్నాను. థ్యాంక్ యూ మహా ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొన్ని ఫంక్షన్స్కి రావడం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎలాంటి వాళ్ళని చూడరు. ప్రేమతో పిలిస్తే కనుక నేను వస్తున్నాను. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. అలాంటిది ఇక్కడ అభిమానం నాకు చాలా మెండుగా లభిస్తుండలో చూస్తున్నాను. మన ప్రతి ఒక్కరు అంత ప్రేమ కురిపిస్తుంటే ఇది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజున మీతో పాటు ఇలా షేర్ చేసుకోవడం అండ్ మీరు ఇంత ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత వైబ్రెంట్గా ఇంత ఉత్సాహంగా ఇది జరగడానికి కావాల్సినటువంటి మీ అందరికీ నా మనస్ఫూర్తిగా సంతోషాన్ని అభినందనలు చేస్తుంది. మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలబతులు చేసింది, కన్ఫ్యూజ్లో పెట్టేసింది, భవిష్యత్తు ఏదో తెలియని అగమ్య గోచంలో పెట్టింది. అలాంటి పరిస్థితిలో సినిమాలు ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరే చూసి వాళ్ళకి ఎక్స్పోజర్స్ ఎక్కువ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమా తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకంగా విమర్శలు ఉంటుండేవాళ్ళు. ఆ తర్వాత అలవాటు అయిపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటు అయిన తర్వాత వాళ్ళు థియేటర్లు రచించడం చాలా కష్టం అండి. అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ, బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ, హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ పొందాలి అనుకునే సినిమాలు తప్ప చిన్న చిత్ర సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి. సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది? ఒక 5-6 పెద్ద సినిమాలు ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు. చిన్న సినిమాలు, చిత్ర సినిమాలు, అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్లు ఎంతో మందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి. ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏదైనా అన్ని కూడా ఆడాలి, అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరి నాకు ఒక రకమైనటువంటి చిన్న వెలుగు వచ్చింది. ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేసి రాణించాలి. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పుడు ఏదైనా తప్పుడు సినిమాలు ఆడలేదు రాణించదంటే అది ఏదో స్టేజ్ మీద మా అందరూ తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. అది ఉదాహరణగా ఈ సంవత్సరం 2024లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు, తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్, ఆ సినిమాతో శుభారంభం అయింది. ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నాను, కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు, అది ఆల్ ఇండియా సినిమా అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ, చిన్న సినిమాల పట్ల ఆదరణ, చిన్న సినిమాలు అనుకుని లో బడ్జెట్ అనుకున్నవి తీసే సినిమాల్ని హై బడ్జెట్ సినిమాల్ని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు పేరు ఒకసారి గుర్తు రావట్లేదు, కానీ చాలా సినిమాలు అంటే బీహార్గా తీసిన
కమిటీ కురవాడు కానివ్వండి, ఆ తర్వాత సిద్ధు జోలగాడు చేసినటువంటి టిల్లు సినిమా కానివ్వండి, ఆ తర్వాత ఆయ్ అనే సినిమా, ఇలా ఒకటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతారు. ఒక సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమా లేకుండా చూస్తున్నాం. అది మన యొక్క జాతీయంలో జరిగినటువంటి పొరపాటే తప్ప ఆ తర్వాత మళ్ళీ చూస్తే మన దీపావళికి అమరన్ కానీ కానీ ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయంటే అది అంత ఇంత వీళ్ళు వెనకాల ఎవరు పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు, పెద్ద యాక్టర్లు ఎవరు లేరు. ఇది కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు. బట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టణం. ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాలో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి. మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అది అందుకనే అంటాను, ఏదైనా సినిమాలు ఆడవు, ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం కష్టం అనేది మాత్రం అవాస్తవం. ఈ రోజున ఈ మొన్న ఈ సినిమా వరుసలో సత్య ఇందులో ఉన్నాడు. సత్య చేసినటువంటి అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ మత్తు ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత సరదాగా ఉంది, ఆర్థికం చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమా 2 సార్లు చూశాను. సినిమా ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి, మనం శ్రద్ధాశక్తులతో తీయాలి. ఆ కంటెంట్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయట వెళ్ళకూడదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా 140 సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 20% ఫిల్మ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఇది మంచి పర్సంటేజ్. అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు క్రైమ్ ఎలిమెంట్ ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడే రాశాను అక్కడ, ఈ బొమ్మ సూపర్ హిట్. ఎందుకంటే ఇందులో కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటే ఇప్పుడు మన హీరోలు కూడా అదే ఊరే. సో ఇందులో సత్యరాజు గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్ అందరి గురించి నా బ్రదర్. అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ, ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం చేయలేదు. బట్ పుష్ప చూశాను. పుష్ప ఎప్పుడు ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చింది. తను కూడా మంచి ఆర్టిస్ట్ గా, తెలుగు యాక్టర్ గా తను సెటిల్ అవుతాడు అంటూ ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది వెరీ బెస్ట్ ధనుంజయ. అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పండి. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకో తమ్ముడు, 3వ తమ్ముడు అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడా అన్నీ సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతను ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్ సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కొత్తగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడడం, అనుకున్నట్టుగా ఎగ్జిక్యూట్ చేస్తాడు, చెప్తాడు. అది చాలా మనకి మనసు తత్తుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్ లోనే ఒక సినిమా చూసిన. సినిమా పేరు గుర్తురాడు, ఏ సినిమా బ్లాక్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమాని చూసినప్పుడు ఇంకో సినిమా ఉంటుంది సార్ వరుస. ఎవరి యాక్టర్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు, టచ్ ఆఫ్ క్లాస్ గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించింది. బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు. ఎందుకంటే వాయిస్ అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ దానికి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవరో బయట వ్యక్తి అయి ఉంటాడు, ఏ కన్నారా అనుకోవడం కూడా అనిపించింది. అని ఎవరితో మాట్లాడుతూ లేదండి మన వైజాగ్ అబ్బాయి అని, మనూరు అంటారా.
ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడుకున్నాను. ఎందుకంటే అతను బెస్ట్ యాక్టర్ ఉన్నాడు, మరి అతను ఎవరు అనుకుంటే సలహా ఇస్తారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటారు నాకు తెలియదు. సదా మాట్లాడాలని వచ్చింది. నాకున్న ఇంప్రెషన్ అందరూ షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. వెంటనే ఫోన్ ఎంటర్ పెట్టి అప్పుడు ఫ్లాట్స్లో నుంచి అపార్ట్మెంట్స్ బయటకు వచ్చే ప్రసక్తి లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రూమ్ మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సచిదేవ్ అంటే ఇంత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు. కాసేపు కూర్చోబడి మాట్లాడిన తర్వాత సార్ ఇక్కడ ఇందాకనే పచ్చబోతాను కాదు పడ్డ మచ్చది 40,000. అది ఎందుకు పడ్డావు ఏంటది అంటాను. నేను ఈ కొదమ సింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తున్నారు, నేను మా డిష్ టీవీ మా యాంగిల్లో ఉండే వైర్తో జంప్ చేసి తినబడ్డానండి, అది దెబ్బతగిలింది. అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు. దాన్ని అట్లాగే నేను ఖరీదాకి ఏడుస్తుంటే అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేస్తూ ఉంటాడు అంటే వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను, పెయిన్ తెలియలేదు. అది మీ మైండ్ నా మీద. అంత ప్రేమ, ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా మనకు తెలియలేదు అనమాట. అది చెప్పడం చాలా ఇంప్రెసివ్ అనిపిస్తుంది. సచ్ కోయిన్సిడెన్స్. తన మాట చెప్తున్నప్పుడు దాని వెనక ఉన్నది ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్, అది పెయింటింగ్. అది కొదవసింహంలో పెయింటింగ్ అనమాట. ర్యాప్ అది పెట్టి సిగార్ పెట్టి ఇదేనండి, ఇది చూసి అన్నాడు. దానికి ఆ ఫోటో ముందు దాన్ని మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలాగే అక్కడి నుంచి మా పరిచయం, మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా మంది ఒకసారి వస్తారంటే బాగుంటే అప్పుడు అలాగే జరుగుతుంది. అంత మంచి యాక్టివిటీ సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ నాకు కొంచెం ఉంది. అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు, హీరో కాకుండా వెస్టర్న్ యాక్ట్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి, ఏ పాత్రలో ఉండాలి, ఏ హీరోగా సెట్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. అండ్ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్లో లేదా ఇంకో హీరోస్లో బయట లాంగ్వేజ్ హీరోస్లో తీసుకొస్తుంది. మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అని అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మన వాడికి మనవాడు అనగానే గొప్ప, కానీ అతని పొటెన్షియాలిటీ, అతని టాలెంట్, అది ఎలాగా డెలివరీ చేస్తారో తెలిసి నాకు ఆయన వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయవాడు అని చెప్పేసి